జై గురుదేవ్. సో డిజాల్వ్, కరిగిపోమని చెప్తున్నారు. ఏంటి కరిగిపోవాలి, ఎలా కరిగిపోవాలి, దానికి సూచనలు ఇస్తున్నారు. నిద్దట్లో నేను అనేదే ఉండదు, మొత్తం కరిగిపోతుంది. జై గురుదేవ్. కరగకుండా ఉండలేవు అంటున్నారు ఇక్కడ. కరిగిపో ఒక ఎత్తు, నువ్వు కరగకుండా ఉండలేవు అని చెప్తున్నారు. అష్టావక్రుల వారు లయం వ్రజ, ప్రతిరోజు నిద్దట్లో కరిగిపోతూనే ఉంటారు మీరు. ద్వంద్వము అనేది ఉండదు నిద్దట్లో, నీ సహజ స్వభావంలో అనంతంలో కరిగిపోతూ ఉంటావు. ఒకవేళ అలా కరగకపోతే నెక్స్ట్ డే ఏ పని చేయలేకుండా అయిపోతారు. అయితే నిద్దట్లో దానంతట అది కరిగిపోతుంది. ఆ ద్వంద్వము అనేది లేకుండా ఒక్కటే అయిపోతారు అనంతంతో. అది సజీవంగా చైతన్యవంతంగా తెలిసి ఎరుకతో పనిలో ఉన్నా సరే అనంతంలో ఏకమైపోవడం అనేది జరగాలి అని చెప్తున్నారు. సంగీతం వింటూ ఉంటే ఏమవుతుంది, ఆ సంగీతంలో లీనం అయిపోతారు. వినేవాడు సంగీతము అంతా ఒకటే అయిపోతుంది. డాన్స్ చేస్తున్నప్పుడు ఏమవుతుంది, ఆ నాట్యంలో కరిగిపోతారు. ఎప్పుడైనా గమనించారా? లీనం అయిపోతారు ఆ నాట్యం చేయడంలో. అలానే భక్తి భావనలో మునిగిపోతారు. నేను ఇంకా భక్తిపూర్వకంగా ఎలా ఉండాలి అని అంటూ ఉంటారు. మీరేం కంగారు పడకండి, మీరు ఆల్రెడీ భక్తిలోనే ఉన్నారు. మీ సహజ స్వభావము భక్తి. ఇప్పుడు మీరేం ఆలోచించాలి అంటే, అసలు భక్తి లేకుండా నేను ఎలా ఉన్నాను అని ఆలోచిస్తే చాలు. ఎక్కడ అక్కడ ఇక్కడ చిన్న చిన్న అడ్డంకులేవో వస్తూ ఉంటాయేమో తప్ప ఆ అయితే ఏది అడ్డుకుంటోంది అంటే కోరిక. ఇది చెయ్యాలి, అది సంపాదించాలి, లేదు ప్రణాళికలు చూడండి. మీరెంత ప్లానింగ్ చేస్తూ ఉంటారో అలాంటప్పుడు చూడండి, చాలా సార్లు చాలా ప్లాన్లు వేశారు మీరు. ఎన్నో ప్లాన్లు వేశారు. మీరు ప్లానింగ్ వేసినంత మాత్రాన మీరు అనుకున్నదంతా జరిగిపోతుంది అనుకుంటారా? ఆలోచన భావనని చూసి నవ్వండి, కరిగిపోతారు, ఏకమైపోతారు అనంతంతో. అవునా కాదా? మీరు ప్లానింగ్ చేసినంత మాత్రాన అనుకున్నది అనుకున్నట్టుగా జరిగిపోతుందా అండి? మీరు ప్లాన్ చేసినందువల్లనే జరుగుతోందా? విధి రాత ఏదో ఉంది కాబట్టి జరుగుతోంది. కానీ ఈ మనసు కోతిలాగా గెంతుతూ ఉంటుంది. నేను చేశాను. ఆ కర్తృత్వం ఉంది చూసారు. నేను సరిగ్గా ప్లాన్ చేశాను కాబట్టి జరిగిపోతోందండి. జరగాల్సింది జరుగుతుంది, జరగక మానదు అన్న గ్రహింపు ఉంది చూసారు. అది కరిగిపోతాం. కాస్తంతసేపు కర్తృత్వ భావన వచ్చినా వెంటనే ఒక్కసారి గ్రహింపు వచ్చినప్పుడు ఏమవుతుంది, కరిగిపోతాము అనంతంలో. కర్తృత్వ భావము ఎప్పుడైతే మనలో వచ్చిందో తల మీద పెద్ద భారం పెట్టినట్లు, బరువు మోస్తున్నట్లు, లేదు మబ్బు పట్టినట్లు అయిపోతుంది. ఎప్పుడైతే మనకి మసకబారినట్లు, మబ్బు పట్టినట్లుగా మనసు అయిపోయిందో, అన్‌ప్లెజెంట్‌గా అయిపోయిందో, అప్పుడు తెలుసుకోండి మీరు ఏ విషయం, మీరు కర్తృత్వంలో ఉన్నారు. నేనే చేస్తున్నాను ఇదంతా అనే భావనలో ఉన్నారు. అప్పుడు ఏం చెయ్యాలి? ఊరికే కూర్చొని విశ్రాంతి తీసుకోండి చాలు. మీరు చేయడానికి ఏమీ లేదు. ఆటోమేటిక్‌గా కర్తృత్వ భావన కరిగిపోతుంది. ఆ ఎరుక చాలు. ఆ భారం ఏదైతే ఉందో, ఆ సెన్స్ ఆఫ్ డూయర్‌షిప్, కర్తృత్వ భావన ఏదైతే ఉందో, భారంగా అయిపోయింది చూసారు, అది కరిగిపోతుంది. ఇది నేను తను కాను. నేను అనుకున్నంత మాత్రాన ఇది జరిగిపోతోంది కాదు.
అని ఎప్పుడైతే మీరు గ్రహించారో అది చాలు. ఆ నాలెడ్జ్ చాలు. తల మీద భారం కాస్త దిగిపోతుంది. లయం వ్రజ. ఇదే అష్టావక్రుల వారు చెప్పిందేమి, కరిగిపో, కరిగిపో. అష్టావక్రుల వారు 5 సార్లు అన్నారు లయం వ్రజ. 5 పంచభూతాలు, పంచేంద్రియాలు, వీటితో మనసు ఏం చేస్తుంది? అనంతంతో కరగకుండా సెపరేషన్ ఫీల్ అవుతూ ఉంటుంది. ఈ పంచేంద్రియాల నుంచి మనసు లోపలికి లాక్కుందాం అనుకోండి, బయటకి పరిగెట్టకుండా మనసుని ఎప్పుడైతే లోపలికి లాక్కున్నామో ఏం జరుగుతుంది? ఆటోమేటిక్‌గా లయం అయిపోతారు. లయ అంటే రిథమ్, కరిగిపోవడము. ప్రకృతితో లయం అయిపోతారు. అనంతంతో లయం అయిపోతారు. నిద్దట్లో జరిగేది ఇదే. నిద్దట్లో మీరు ఎక్కడున్నారు? మొత్తంగా లయమైపోయారు, కరిగిపోయారు. ఒక రిథమ్‌లోకొచ్చేసారు అనంత విశ్వంతో. హ్మ్. పాతకాలంలో ఈ రోజుకి కూడా కోవెళ్ళల్లో, ఎస్పెషల్లీ సౌత్ ఇండియాలో ఏం చేస్తూ ఉంటారు? మూర్తుల్ని అలంకరిస్తూ ఉంటారు. రకరకాల వజ్రాలు, వైఢూర్యాలు, మణిమాణిక్యాలు పెడుతూ ఉంటారు. బంగారం పెడుతూ ఉంటారు. అమూల్యమైన వస్తువులన్నీ కూడా పెడుతూ ఉంటారు. మూర్తికి అలంకరిస్తారు. పువ్వులతో అలంకరిస్తారు. ఎందుకు అంటే, మన ఇంద్రియాలని కట్టి పడేసి ఉంచడానికి. కోవెలకెళ్ళండి. ఆ మూర్తిని చూడండి. ప్రతి ఒక్క మూర్తి కూడా చాలా అందంగా అలంకరించబడి ఉంటుంది. అసలు ఒక మూర్తికి ఎన్నో చేతులుంటాయి. ఒక్కొక్క చెయ్యి ఒక్కొక్క రకంగా అలంకరించబడుతుంది. ఆహ్, అదేదో ఒక విగ్రహము, ఒక స్టాచ్యూ అని అనుకోవడానికి లేదు. చాలా కీన్‌గా మీరు అబ్జర్వ్ చేసుకోండి. చేశారనుకోండి, రకరకాల ఆభరణాలు, ఆహ్, వజ్ర వైఢూర్యాలు, ఆహ్, మ మణులు అన్నీ కూడా పొదగబడి ఉంటాయి. స్త్రీలు డెకరేషన్‌ని, జ్యువెల్లరీ చూడ్డానికి వెడుతూ ఉంటారు. ప్రార్థన చేసే కంటే కూడా ఎక్కువగా ఇది చూడ్డానికి వెడుతూ ఉంటారు. ఎలాగా ఈ రాళ్ళు పొదిగారో, ఎలాగ ఈ జెమ్స్ అన్నీ కూడా అలంకరించారో, అది ఒక విండో షాపింగ్ లాంటిది అంటున్నారు గురుదేవులు. విండో షాపింగ్ ఎడుతూ ఉంటారు చూసారు. ఏమున్నా అని ఊరికే చూస్తూ ఉంటారు. ఎటువంటి బట్టలక్కడ ప్లానింగ్ అనమాట. బట్టలు ఇది బావుంది. ఈ రంగు నా దగ్గర లేదు. ఇది బావుంది. వాళ్ళకి సజెషన్ ఇవ్వాలి. ఇది నేను కొనుక్కోవాలి. ఇలాగా విండో షాపింగ్ చేస్తూ ఉంటారు చూసారు. అటువంటిది కోవెలకెళ్ళేది కూడా ప్రార్థన కంటే కూడా ఈ డెకరేషన్ చూడ్డానికి వెడుతూ ఉంటారు. తెలివైన వాళ్ళేం చేస్తూ ఉంటారు? ఇవన్నీ అన్ని చేస్తూ ఉంటారు. ఏమవుతుంది, కోవెలకొచ్చినప్పుడు జనాలు వాళ్ళ కళ్ళు కట్టి పడేసుంటాయన్నమాట. విగ్రహం మీద తప్ప, మూర్తి మీద తప్ప ఇంకెక్కడికి వెళ్ళకుండా కట్టి పడేసుంటాయి. ఆహ్, అయితే ఇక్కడ ఒక అంతరార్థం ఉంది. ఏమి? భగవంతుడి దగ్గర విగ్రహానికి, మూర్తికి, దేవతామూర్తికి వేసిన అలంకరణలు ఏవైతే ఉన్నాయో, అవి నేను తీసేసుకోవాలి. నాకు కూడా ఇలాంటిదే ఉండాలి అనే భావన మనలో రాదు అక్కడ. ఎందుకు? ఆ కోవెల్లో ఉండే మూర్తి, దేవతామూర్తి నాది, నీది, అందరిది కూడా. అందువల్ల నా ఒక్కడికే ఉండాలి అనే స్వార్థం అక్కడ ఉండదు. అదే షాప్‌లో చూస్తే ఏమవుతుంది? ఆ! ఇది నా దగ్గరుంటే బాగుండు అనే భావనొస్తుంది. అదే చూడండి ఎంత తెలివిగా పెట్టారో గతంలో మన కోవెళ్ళలో ఆచారము. అదే కోవెల్లో దేవతామూర్తికుంటే, దేవతామూర్తి నాది, నీది అందరిది కదా! ఉండని పర్వాలేదు. అందుకని నేను లాగేసుకోవాలి అక్కడి నుంచి, నాదే అయిపోవాలి అన్న భావన అక్కడ ఉండదు. గమనించండి. ఒక రూల్ కూడా ఉండేదండి గతంలో. ఎక్కడైనా ఒక అమూల్యమైన వస్తువుని ఎక్కడ దొరికిందనుకోండి, మీకు విలువైన వస్తువు, ఒక రాయి కానీ, లేకపోతే ఏదైనా సరే, ఆహ్, ప్రత్యేకంగా కనిపించే వస్తువు ఏదైనా సరే దొరికితే దాన్ని తీసుకెళ్ళి కోవెల్లో ఇవ్వాలి. ఈవెన్ మా చిన్నప్పుడు కూడా మాకు అమ్మ, నాన్న ఇలానే నేర్పించారు. ఎక్కడైనా డబ్బులు దొరికితే ఆ డబ్బులు ఇంటికి తేకూడదు.
కోవెల్లో హుండీలో వేసేయాలి అని చెప్పేవారు మాకు తీసుకెళ్ళి. ప్రత్యేకించి ఓ రూపాయో అంతో దొరికింది అనుకోండి, ప్రత్యేకించి కోవెలకెళ్ళి హుండీలో వేసేటి వాళ్ళం మేము. అది మనం తీసుకోకూడదు. మా చిన్నప్పుడు కూడా మాకు అట్లానే చెప్పారు. మరి మీకు అలాగా చెప్పున్నారో లేదో నాకు తెలీదు. మీకు ఎక్స్పీరియన్స్ ఉందో లేదో కానీ, అలా ఏదైనా ఒక అంగుళమైన వస్తువుని చూస్తే అది భగవంతుడికి కోవెల్లో సమర్పణ చేసేసేయాలి. అది అయితే కోవెల్లో దేవతామూర్తికి ఇవ్వాలి, లేదు అంటే రాజులకి ఇవ్వాలి అట. ఏమవుతుంది దానివల్ల? ఆ వజ్రాన్ని తీసుకెళ్ళి దేవతామూర్తి కిరీటం మీదనో ఎక్కడో పెడతారు. అప్పుడేమవుతుంది? ఆ అందాన్ని అందరూ చూసి ఆస్వాదిస్తారు. కళ్ళు ఆ అందమైన వజ్రానికి కట్టి పడేయబడతాయి. అలానే సువాసనలు వెదజిల్లే అగరబత్తీలు రకరకాలు వాడుతూ ఉంటారు. ఆ వాసన మనల్ని క్యాప్చర్ చేసేస్తుంది, కట్టి పడేస్తుంది. మనసు అటు ఇటు వెళ్ళిపోకుండా ఆ వాసనకి మనం ముగ్ధులవుతాము. అలానే రంగురంగుల పువ్వులు డెకరేట్ చేస్తారు, అలంకరిస్తారు. పువ్వుల తాలూకు సువాసనలు మనసు మీద ప్రభావం చూపిస్తాయి. మనసుని అటుపక్కకి లాక్కెళ్ళిపోతాయి. ధ్యాస అటు వెళ్ళిపోతుంది. బాగా దేవతామూర్తుల వైపు. అలానే రకరకాల ఆహార పదార్థాలు ప్రసాదం కింద ఇస్తూ ఉంటారు. 56 రకాల స్వీట్లు అవి చేస్తూ ఉంటారట కోవెళ్ళలో. పెద్ద ఫుల్ మీల్స్ అన్నమాట. ఎస్పెషల్లీ నవంబర్, డిసెంబర్ నెలల్లో ఇండియాలో, సౌత్ ఇండియాలో ఇలా చేస్తూ ఉంటారు. ఆ ప్రసాదాల కోసం పిల్లలొస్తూ ఉంటారు. ఎందుకు అంటే, కాసేపు పొద్దున్నే ఓ అరగంటో, 45 నిమిషాలో భజనలు పాడాలి. చాంటింగ్స్ చెయ్యాలి. ఆ తర్వాత ఖచ్చితంగా వాళ్ళకి తెలుసు మంచి మంచి ప్రసాదాలొస్తాయి అని చెప్పేసి. అందుకే పొద్దున్నే నిద్దట్లోంచి లేపి మరీ కోవెలకెళ్ళు అని తల్లిదండ్రులు పంపించేవారట ఒకప్పుడు. వెళ్ళినప్పుడు ఏమవుతుంది, పాటలు పాడి కాసేపు భజనలు పాడతారు. ఆ నిద్ర మత్తులోనే లేవడానికి విసిగేస్తుంది కూడా ఈ చలిలో. అబ్బా! లేవాలా అని అనిపించినా బలవంతంగా అయినా సరే వెడుతూ ఉంటారు. ఎందుకు? ఆహ్, ప్రసాదం ఇవ్వబడుతుంది అక్కడ. కాసేపు భజనలు చేశాక. చూడండి, మీ ఇంద్రియాలన్నింటినీ కూడా ఆహ్, అన్ని వేపుల నుంచి ఆఖరికి సంగీతం కూడా ఉంటుంది కోవెల్లో. అవన్నీ కూడా ఏం చేస్తాయి? ఇంద్రియాల్ని కట్టి పడేస్తాయి. ఆ దివ్యత్వంలో, దైవత్వంలో కరిగిపోవడానికి ఒక ప్రయాస అది. ఆ అనంతంలో మనం కరిగిపోవడానికి, మనసు లయం అయిపోవడానికి ఇవన్నీ ఆహ్, కట్టి పడేసేటట్లుగా ఇవన్నీ ఉపయోగించేవారు గతంలో. కాకపోతే మనసు చాలా మాయ జేస్తుంది. దానికి గూడా అలవాటు పడిపోతుంది. ఎలాగో ఒకలాగా తప్పించేసుకుందాం అని చూస్తూ ఉంటుంది. బాడీ కదిలి వెళ్ళిపోతుంది కోవెలకి, గుళ్ళోకి వెళ్ళిపోతుంది కానీ, మనసు దాని పని అది చేస్తూనే ఉండొచ్చును గాక ఒక్కొక్కసారి తప్పించుకుంటూ ఉంటుంది. అందుకని జ్ఞానులు ఏం చేశారు? అన్ని విధాల మనసుని బ్లాక్ చేసేస్తారు. అది బయటికి పారిపోకుండా ఉండేటట్లు అటువంటి అరెస్ట్ చేసేస్తారనమాట మనసుని. ఎలాగా? మంచి వాసన, సంగీతము, కళ్ళకి కనిపించేటట్లుగాను అన్ని విధాలుగా అక్కడ మనసుని కట్టిపడేసేటట్లుగా జ్ఞానులు గతంలో ఇవన్నీ కూడా ఆహ్, ఏర్పాటు చేశారు. గుడికి వెళ్ళినప్పుడు ఇలా జరిగేటట్లు. అయినా సరే ఇదంతా ఒక కాన్సెప్ట్ అని తీసి పడేసి మైండ్ ఎస్కేప్ అయిపోవడానికి ఏదో ఒక డొంక వెతుక్కుంటూనే ఉంటుంది. అష్టావక్రుల వారు ఆహ్, చాలా అదృష్టవంతులు. ఒక మాట అన్నారు అంతే. లయం వ్రజ, కరిగిపోవాలి. నిజానికి పెద్దగా పని కూడా ఏం లేదు. ఒక మాట అన్నారు అక్కడ, ఇక్కడ అంతే. జనకుల వారు ఆశ్చర్యంతో దాన్ని అర్థం చేసేసుకొని పూర్తిగా గ్రహించేస్తున్నారు. అక్కడ, ఇక్కడ ఒక్కొక్క మాట అనేసరికల్లా ఆశ్చర్యపోయి ఆహ్, దాన్ని పూర్తిగా అర్థం చేసేసుకుంటున్నారు. ఏది నాది అని నేను వదిలేస్తాను అని చెప్తున్నారట జనకుల వారు. సమర్పణ చేసేసేయి. అన్నిటిని వదిలేసేయి అని చెప్పి అంటారు కదా! అన్నిటిని భగవంతుడికి ఇచ్చేసేయి అని అంటారు కదా! ఏది ఇస్తావు? ఏది సమర్పణ చేస్తావు? ఏది వదిలేస్తావు? జనకుడు ఒకటే చెప్తున్నట్టు అసలు నాది ఏది?
నాదంటూ ఏదైనా ఉందా? నేను తయారు చేసింది ఏదైనా ఉందా? నాది ఈ రాజ్యము, ఈ ప్రజలందరూ నా వాళ్ళు, నాది అనే భావన ఉందనుకో, అక్కడ కర్తృత్వం అనేది వస్తుంది. ఇవ్వాలి అనే భావన వస్తుంది. ఇది నాది అయితే. భగవంతుడిచ్చింది అనే భావన ఉందనుకోండి, నేనేది ఇస్తాను భగవంతుడికి? ఇదంతా భగవంతుడిదే అయినప్పుడు నేనివ్వడం ఏంటి మళ్ళీ? ఎలా ఉంటుంది అంటే, నేను మీ ఇంటికొచ్చి మీకో కుర్చీ ఆఫర్ చేసినట్లు. మీకు నేను కుర్చీ వేయడం ఏమిటి? మీ ఇంటికొచ్చాక ఆ కుర్చీ మీదే కదా! ఇంక నేను మీకివ్వడం ఏమిటి? ఇదంతా భగవత్ సృష్టే కదా! ఇంక ఏంటి సమర్పణ జేస్తాను? అంటున్నట్ట జనకుల వారు. నాది అంటే కదా నేను ఇచ్చేదుంది. అష్టావకుల వారు జనకులకి చెప్తున్నారు మెళకువ తెచ్చుకో. నీదంటూ ఏదుంది? నీదైతే నువ్వివ్వడానికుంది. కొంతమంది అంటూ ఉంటారు, జీవితంలో నా ఉద్యోగము అన్నీ ఇచ్చేశానండి. సేవ చేయడానికి అంకితం చేసేశానండి నా జీవితాన్ని. భగవంతుడికే ఇచ్చేశానండి అంటూ ఉంటారు. నాకేమీ లేదు. నాదంటూ ఏది లేదు. అంతా దేవుడికిచ్చేశానంటూ ఉంటారు. అష్టావకుల వారు అంటుంటారు, ఇది మళ్ళీ ఒక మాయా. ఏదిచ్చేస్తావు? నీ దగ్గర ఏదుంది అని. చూడండి పూర్తిగా ఎక్కడైనా ఇంకా జనకుల వారిలో కాన్సెప్ట్ ఉండిపోతే తుడిచిపెట్టేస్తున్నారు అష్టావకుల వారు. నువ్వు నిజంగా శుద్ధంగానే ఉన్నావు ఆల్రెడీ. ఇంకా ప్యూరిఫై చెయ్యడం ఏమిటి? అది ఎలా ఉంటిది? నువ్వు ఆత్మ శుద్ధమైనదే. ఇంకా దాన్ని శుద్ధి చేయడం ఏమిటి? ఈ కాన్సెప్ట్స్ ఏవైతే ఉన్నాయో పైపైన బుద్ధి, మనసు పొరల్లోనే ఉన్నాయి తప్ప లోపల చైతన్యంలో ఆత్మకి ఏది అంటదు. అహో నిరంజన్, అన్‌టచ్డ్, అన్‌టైంటెడ్. దాన్ని ఇంకా శుద్ధి చేయడమే ఉంది అందులో. ఎలాంటిది అంటే సూర్యుడిని కడిగినట్టు. సూర్యుడిని కడగలవా నువ్వు? కొవ్వొత్తి మంటని మళ్ళీ కడిగినట్లు. కొవ్వొత్తి మంటని కడగలవా? అది ఆల్రెడీ శుద్ధంగా ఉంది బాబు. కడగడం అనేది మాయ. ఆ! మాయని వదిలేసేయి. ఎలాంటిది? చూసారు ఆల్చిప్ప ఉంటుంది. లోపల ముత్యం పొదగబడిందనుకోండి, ఆల్చిప్ప కూడా వెండిలాగా మెరుస్తూ ఉంటుంది. అది కూడా ముత్యం అనుకోవడం మాయ. ఈ భావనలు ఏవైతే ఉన్నాయో మనలో నాది, నేను సమర్పణ చేస్తాను, మెరుస్తూ ఉంటాయి. ఇవన్నీ కూడా చాలా గ్లిట్టరింగ్ థాట్స్, గ్లిట్టరింగ్ ఫీలింగ్స్. ఆల్చిప్పలాగా, ముత్యం పొదిగిన ఆల్చిప్పలాగా మెరిసిపోతూ ఉండొచ్చును గాక. నేను అన్నీ సమర్పణ చేసేసానండి. జాతికి అంకితం చేసేసానండి. భగవంతుడికి అంకితం చేసేసానండి. సేవే జీవితం అండి. ఇలాంటి కథలు, కబుర్లు ఎవరైనా చెప్పారనుకోండి, మెరుపులాగా కనిపించొచ్చు కానీ అది కూడా మాయా. గమనించండి. లయం వ్రజ. కరిగిపో. ఇప్పుడే. మళ్ళీ ఎప్పుడో దానికి ముహూర్తం అక్కర్లేదు. ఆలస్యం అక్కర్లేదు. ఎలా? అది సాధ్యమేనా? సాధ్యమే. నువ్వు చెయ్యగలవు. జెన్ గురువుల దగ్గర ఒక టెక్నిక్ ఉండేదిట. ఎక్కువగా మాట్లాడుతున్నారనుకోండి, మళ్ళీ మళ్ళీ ప్రశ్నలేసి, డౌట్‌లడిగి, అటు ఇటు అడుగుతూ ఉంటే, మాట్లాడకుండా కూర్చో అనేవారట. కూర్చున్నాక వెనకాల నుంచి ఫాట్టుమని ఒకటి కొట్టేవారట. కొడితే షాకింగ్ ట్రీట్‌మెంట్ లాగా అన్నమాట. ఒక్కసారి తేరుకుని వాళ్ళు ఆ ప్రశ్నలు డౌటింగ్ మైండ్ అనేది ఆగిపోతుంది. అయితే ఎక్కువగా మాట్లాడేవాళ్ళు అందుకే ఈ జెన్ మెడిటేషన్‌కి ఆకర్షితులవుతూ ఉంటారు. ఎప్పుడైతే ఇలాగ ఇరుక్కుపోతారో మాటలలో, అప్పుడు జెన్ గురువులు అలా చేస్తూ ఉంటారట. అయితే 1, 2 సార్లు జరిగాక ఈ మనసు దానికి కూడా ప్రిపేర్ అయిపోతుంది. ఆహా! ఇప్పుడొచ్చి కొడతారు నన్ను అనేది వాళ్ళకి తెలిసిపోతూ ఉంటుంది. ఒక సాలెగూడులో చిక్కుకుపోతూ ఉంటుంది మనసు, గమనించండి. వాళ్ళు జెన్ మాస్టర్స్ ఆశ్చర్యపోవడం మొదలుపెట్టారు. మొదట్లో చాలా బాగా పనిచేసింది షాక్ ట్రీట్‌మెంటు. కొన్నేళ్ల తర్వాత ఎన్ని సంవత్సరాల పాటు కూర్చున్నా సరే, 10 ఏళ్ళు, 12 ఏళ్ల పాటు అదెలాగా
దాని పని అది చేస్తూనే ఉంది మనస్సు. అష్టావకుల వారికి 10-12 ఏళ్ళు పట్టలేదు. ఒకటే మాట చెప్పారు. ఏమని? లయం బ్రజ, కరిగిపో. నీళ్ళల్లో ఉండే గా నీటి బుడగ నీళ్ళల్లోంచి ఉపరితలం మీదకి వచ్చినప్పుడు ఎలాగైతే చైతన్యంలో కరిగిపోతుందో, పేలిపోతుందో, అలాగా ఈ చైతన్యంలో, ఈ అనంత విశ్వంలో, అనంతంలో ఈ ప్రపంచం గాలి బుడగలాగా ఈ నామరూపాలతో రకరకాలుగా రూపం పోసుకుంటోంది. అదేం చేస్తుంది? కరిగిపోతుంది. ఈ ఇన్ని రకాల క్రిమి కీటకాలు, సీతాకోక చిలుకలు, దోమలు, క్రికెట్స్, గుర్రాలు, ఇవన్నీ కూడా రూపం పోసుకుంటూ ఉంటాయి అనంత చైతన్యంలోంచి. ఏ చీమ, ఏనుగు, చీమలోని అదే ఆత్మ ఉంది. అదే ఆత్మ ఏనుగులో కూడా ఉంది. నీ లోపల కూడా అదే ఉంది. ఈ ఏమండి ఈ సృష్టి! ఒకే సముద్రంలోంచి ఇన్ని రకాల జీవులు, జీవరాశులు వస్తున్నాయి. ఎలాగైతే సముద్రంలో గాలి, నీటి బుడగలు వస్తాయో అట్లానే ఈ ఇన్ని రకాల రూపాలు, డెనిస్, మేరియలో, జెర్రీ, క్యాథరీన్, ఎన్ని రకాల పేర్లున్నాయో, ఎన్ని రకాల రూపాలు వస్తున్నాయో, గాలి బుడగల, నీటి బుడగల లాగా ఇవన్నీ వస్తున్నాయి. ఎక్కడున్నాయి ఇవన్నీ? ఇవన్నీ ఏమిటి? కొన్ని సంవత్సరాల పాటు ఈ పేర్లు, రూపాలు, ఈ గుల్ల, నత్తగుల్లలాగా తేలియాడతాయి. తర్వాత మాయమైపోతాయి, కరిగిపోతాయి. అన్ని రూపాలు కరిగిపోయాక మిగిలిందేమి? ఆ చైతన్యం. బిగ్గర్ ఈగో ఉంది చూశారు, అనంత చైతన్యం మాత్రమే మిగులుతుంది. ఇవన్నీ నీటి బుడగలే. దీన్ని ఈ విధంగా కనుక మీరు తీసుకున్నారనుకోండి, మనుషుల మధ్య ఘర్షణలే మాయమైపోతాయి. ఆఫ్టర్ ఆల్ ఎంతసేపండి నేను నువ్వు గొడవ పడేది? దేనికోసం గొడవ పడుతున్నాము? కరిగిపోయేదే కదా నీటి బుడగ లాంటి జీవితము అన్న గ్రహింపు మనలో వస్తే ఈ ఘర్షణలే ఉండవు. ఆధ్యాత్మికతకి మొదలు ఏమి అంటే ఈ వ్యక్తిత్వాలు మాయమైపోవడమే మీ తలలోంచి. వాళ్ళు మంచివాళ్ళు, ఫలానా వాళ్ళు చెడ్డవాళ్ళు, వీళ్ళంత మంచివాళ్ళు కాదు, వాళ్ళు ఇది చేశారు, ఈమె ఇది చేసింది, ఆమె నన్ను ప్రేమిస్తోంది, వాడు నన్ను ప్రేమించడు, వీళ్ళు పైకి చూశారు, ఆమె కిందకి చూసింది. ఇదంతా నాన్ సెన్స్, అవసరం లేని ఆలోచనలన్నీ మన తలలోంచి మాయమైపోతాయి. అంతటా ఉన్నది ఒకటే చైతన్యము. వీళ్ళు నాకు చాలా దగ్గర వాళ్ళు, వీళ్ళు చాలా మంచి వాళ్ళు, వీళ్ళు ఇదంతా వైలెన్స్ కింద కూడా మారిపోవచ్చు. చాలా హింసాత్మకమైన ప్రవృత్తి ఉండే వ్యక్తి మీకు మీ పట్ల చాలా చెడ్డగా శత్రువు అనుకోండి, అలాంటి వాడు ఒకప్పుడు మీకు మంచిగా మారిపోవచ్చు. పాసిబుల్. శత్రువే స్నేహితుడైపోవచ్చు. ప్రతి ఒక్కటి విశ్వంలో సాధ్యమే. ఒక క్రిమినల్ మంచి సెయింట్ అయిపోవచ్చు. చాలా సార్లు హిస్టరీలో ఇది జరిగింది కూడా, చరిత్రలో. ప్రతి ఒక్కటి సాధ్యమే, సుసాధ్యమే. కంగారు పడిపోకండి. మీ భయం ఏంటి? నేనేమైనా చేస్తే ఎదుటి వాళ్ళ రియాక్షన్ ఎలా ఉంటుంది అన్నది ఒక్కటే మీ భయం ఎంతసేపు కూడా. వాళ్ళు ఏమంటారు, వాళ్ళు ఏం చేస్తారు, మీరెందుకు గాబరా పడిపోతారు, భయపడిపోతారు? మీలో ఆ రెండు ఉన్నాయి. నేనిలా చేస్తాను, వాళ్ళేమంటారు, ఈ ద్వంద్వం ఉంది చూశారు, అందువల్ల మీలో ఆ భయం కలుగుతోంది. ఇదంతా ఒక్కటే చైతన్యం. నేనైనా వాడైనా అంతా ఒక్కటే చైతన్యము అని అనుకున్నప్పుడు భయం ఎక్కడుంది? ఇదంతా ఒకటే చైతన్యము. అది అష్టావకుల వారు అన్నది. ఈ ప్రపంచము
ఘన పదార్థం కింద, చాలా సాలిడ్ కింద, నిజం కింద మీకు కనిపిస్తోంది కానీ కాదు. కళ్ళు నులుముకుని చూడండి. కళ్ళు మిటకరించి చూశారనుకోండి, అదే వస్తువు ఇంకో రకంగా కనిపిస్తుంది. స్ట్రెయిట్ గా ఉండే వస్తువు వంగినట్టు కనిపిస్తుంది. మీరు చూసారా, ఒక పుల్ల నీళ్లలో వేస్తే బెండ్ అయినట్టు కనిపిస్తుంది. సో ఆ బెండ్ నిజమా, స్ట్రెయిట్ గా ఉండడం నిజమా? కళ్ళు మిటకరిస్తే కూడా తేడాగా కనిపిస్తూ ఉంటుందండి. ప్రపంచం చుట్టూ ఉండే వస్తువులు వంగినట్లు కనిపిస్తూ ఉంటాయి, వంకరగా కనిపిస్తూ ఉంటాయి. ఇదంతా పెద్ద మాయ. మీరు ఏ ప్రపంచాన్నైతే నిజమో అనుకుంటున్నారో అదంతా మాయ. ఆ కిటికీ నిజం అనుకుంటున్నారు. కొంచెం తల వంచి చూడండి, అది వంగినట్టు కనిపిస్తుంది. వేరే విధంగా కనిపిస్తూ ఉంటుంది. మీరు కళ్ళతో చూసిందే నిజమో అని మీరు ఎలా నమ్ముతున్నారు? కాస్తంత చూపుని మారిస్తే, మీకు ఒక విషయం తెలుసా? ఏనుగుకి చాలా చిన్న కళ్ళు ఉంటాయి. అందువల్ల ఏనుగుకి మనం చాలా పెద్ద వస్తువు కింద కనిపిస్తామట. అందుకే భయపడుతుంది మనుషుల్ని చూస్తే ఏనుగు. మనకేమో ఏనుగు చాలా పెద్దది కింద కనిపిస్తుంది. ఏనుగుకి మన ఏనుగు దగ్గర మనం ఎంత అండి అనుకుంటాం. కానీ ఏనుగుకి రివర్స్ లో కనిపిస్తుంది. మనం చాలా పెద్దగా కనిపిస్తాం, భయపడుతూ ఉంటుంది అందుకే మనల్ని చూసి. మనకి చీకటిగా కనిపించేది దాన్ని గుడ్లగూబ గాని, పిల్లి గాని కాంతివంతంగా చూడగలరు. చీకట్లో కూడా పిల్లికి పాలు ఎక్కడ ఉన్నాయో కనిపిస్తాయి. మనకి కనబడదు పాలగిన్నె ఎక్కడుందో, కానీ పిల్లికి కనిపిస్తుంది. సో ఏది నిజము? అవే కళ్ళు నిజం అనుకుంటూ ఉంటాం. మన కళ్ళకి కనిపించిందే. ఈ సృష్టి అంతా కూడా సాపేక్షమైనదే. వంగి ఉంది, టిల్ట్ అయిపోతుంది. ఒకే విధంగా మనుషులు వేర్వేరు విధాలుగా చూస్తూ ఉంటారు అదే ప్రపంచాన్ని. అలానే పెర్ఫ్యూమ్స్ షాప్ లో పనిచేసే వాడికి ఆ సువాసనలే కంపు అనిపించవచ్చు. మనకు అబ్బో అనిపిస్తుంది. రోజంతా అదే వాసన పీలుస్తాడో విసుగు అనిపిస్తుంది. సో అదే సువాసన వాడికి చెడ్డగా అనిపిస్తూ ఉంటే ఏది నమ్మాలి? మీ ముక్కుని నమ్మాలా, వాళ్ళ ముక్కుని నమ్మాలా? రిలేటివ్. గమనించండి అంతా కూడా. మీ ఇంద్రియాలకి మంచిగా కనిపించేది అవతల వాళ్ళకి తరంగ దైర్ఘ్యము అంతే. ఒక్కొక్కళ్ళది ఒక్కొక్క విధంగా ఉంటుంది. రకరకాల తరంగ దైర్ఘ్యాలు ఉంటాయి. ఒక్కొక్కరిది ఒక్కొక్కలాగా. ఒకటే వస్తువు తాడులాగా కనిపిస్తుంది. అదే వస్తువు పాములాగా కనిపిస్తుంది. గమనించు. లయం వ్రజ. కరిగిపో. కరిగిపో. ఇదంతా మాయా అని గమనించు. జస్ట్ డిజాల్వ్.